ఆమేన్. జ్ఞానమిచ్చువాడా జయమిచ్చువాడా కునుకక నిద్రపోక నన్ను కాపాడుతున్నవాడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో మంచివానికి మేలు చేయువానికి విడువక నన్ను ఆదరించువానికి ఆరాధన ఆరాధన గొప్ప రక్షణ నాకిచ్చినావు పరలోక రక్షణ నాకిచ్చినావు జీవవాక్యము నాకిచ్చినావు జీవజలములతో నా దాహం తీర్చినావు ఆరాధన ఆరాధన యేసు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందు ఆసీనుడైన దేవా చూస్తున్నావు నన్ను చూస్తున్నావు యేసు నా ప్రతి అడుగు చూస్తున్నావు నీవు మార్గము విడువక అనుసరించుచు గురి యొద్దకు నన్ను నడిపించుము నీ గురి యొద్దకు నన్ను నడిపించుము
స్వస్థపరచువాడా మేలు చేయువాడా స్వస్థపరచువాడా మేలు చేయువాడా విడువక నన్ను ఆదరించువాడా విడువక నన్ను ఆదరించువాడా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు ఆరాధనా స్తుతి ఆరాధనా పాతాళం నుండి నరకాగ్ని నుండి పాతాళం నుండి నరకాగ్ని నుండి సిలువ రక్తముతో విడిపించినావు సిలువ రక్తముతో విడిపించినావు పరలోకమందున కూర్చుండ చేయా పరలోకమందు కూర్చుండజేయ నా కొరకు నిరతం ప్రార్థించుచున్నావు నా కొరకు నిరతము ప్రార్థించుచున్నావు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వలోక పూజ్యుడ సర్వ సృష్టికర్త సర్వలోక పూజ్యుడ సర్వ సృష్టికర్త ఆరాధించే భాగ్యం నాకిచ్చినావు ఆరాధించే భాగ్యము నాకిచ్చినావు ఇంత గొప్ప భాగ్యం నాకిచ్చినావు ఇంత గొప్ప భాగ్యము నాకిచ్చినావు ఆరాధనా ఆరాధనా యేసు 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 కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి.
ఆమేన్. కూర్చుందాం. మీ మనస్సును సిద్ధపరచుకోండి. మీ మనస్సును సిద్ధపరచుకోండి. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను, తక్కువ చెప్తాను, కానీ అమూల్యమైన మాటలు మీకు అందిస్తాను. ఈ మాటలు ఎంతోమందిని కదిలిస్తున్నాయి, మిమ్మల్ని కూడా కదిలించాలి. నాకు రోజు ఒక ఫోన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ఫోన్లో ఏం చెప్తారంటే, మీరు చెప్పిన వాక్యం విని నేను ఇలా జీవించాలనుకుంటున్నానండి అని చెప్తారు. నాకు చాలా సంతోషం కలుగుతుంది. కనీసం రోజుకు ఒక్కరిని మార్చగలిగితే సంవత్సరానికి 365 మంది మారుతారు. నేను జీవించి ఉన్నంత కాలంలో కొన్ని వేల మందిని నేను పరలోకం తీసుకెళ్ళగలుగుతాను. దేవుని స్తోత్రం. మరి సహోదరుడు రమాదేవి అన్నయ్య రక్షణ పొంది చక్కగా ఆ కుటుంబం అంతా, మా ఆయన రావట్లేదు అని భార్య, మా నాన్న రావట్లేదు అని కొడుకు, ఇంకా అనుకోక్కర్లేకుండా చక్కగా కుటుంబంతో ఈరోజు మందిరానికి రావటం జరిగింది. ఆయన రక్షణ పొందటం జరిగింది. ఎంత అద్భుతమో. కిందటి ఆదివారం రక్షణ పొందారు, 21వ తారీఖు. ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాగా అనుదినము ఎవరో ఒకళ్ళు చేర్చబడుతూ, ముఖ్యంగా రక్షణ పొందడమే కాకుండా మారు మనసు, వాక్యం ద్వారా మారు మనసు పొందుతున్నారు. మన వాక్యం ఎంతోమందిని మార్చుకుంటూ వెళ్తుంది. అందుకు దేవుడికి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని నా హృదయం ఆశపడుతుంది. అదేంటంటే, ఈ వాక్యం ద్వారా మేము పాపాన్ని మానేయటం ప్రారంభించామండి. ఏదన్నా పాపం ఉన్నా కూడా మేము మానేస్తున్నామండి కదండి. మేము రోజు రోజుకి పరిశుద్ధులుగా మారుతున్నామండి అన్నవారు ఒక్కసారి మీ కుడి చేయి చూపించగలరా? దానివల్ల దేవుడికి ఎంత ఆనందము. ఎందుకంటే ఒక్కసారే మనం కొన్ని మారలేకపోవచ్చు, కానీ మారటానికి ప్రయత్నిస్తుంటే దేవుడు సహాయం చేస్తాడు. చేసిన పనిని మరలా చేస్తూ దేవుణ్ణి వేడుకోవటం కరెక్ట్ కాదు, కానీ ఒక్కొక్కటిగా మనకున్న దేవుడికి వ్యతిరేకమైన ఒక్కొక్కటిగా మనం మానేయగలిగితే మనం పరలోకానికి సిద్ధపడతాం. ఒకవేళ మనం మానేస్తూ ఉండగా యేసు ప్రభు వస్తే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు, ఏ పిల్ల మళ్ళీ బయటికి వెళ్ళి కొట్టేస్తాను నేను. మనం మానేస్తూ ఉండగా దేవుడు సహాయం చేస్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మానేస్తూ ఉండగా సహాయం చేస్తాడు, కానీ మానకుండా ఉంటే సహాయం చేయడు. వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లిరి. వాక్యానుసారంగా మన జీవితం లేనప్పుడు మనం పడిపోతాం. తొట్టిల్లిరి అంటే పడిపోతారు. వాక్యానికి అవిధేయత ఉంటే పడిపోతాం. పడిపోతే ఇంకా కిందకి అలాగే వెళ్ళిపోతాం పాతాళానికి. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యేసుని అనుసరించేవారుగా ఉండాలి. ఈరోజు మానవుని యొక్క బలహీనతలు ఏంటి, పాపానికి తగిన కారణం ఏంటి, పాపం నుంచి ఎలా బయటపడాలి, దేవుడి రాజ్యానికి ఎలా వెళ్ళాలి అనే క్లుప్తమైన సందేశం. నేను ఏ సందేశం ఉపయోగం లేనిది చెప్పను, ప్రతిదీ ఉపయుక్తమైంది. దేవుడిని అడిగి 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 మీ దగ్గరికి పట్టుకొస్తాను. ఈరోజు యాకోబు పత్రిక 212 పేజీ, యాకోబు 4వ అధ్యాయం
చాలా శ్రద్ధగా వినండి, చదువుతున్నాను. 212 పేజీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, దేవుని అడుగునందున మీకు దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో దేవుడు వానికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినందుకు అపేక్షించున్నాను లేఖనం చెప్పినది వ్యర్థం అనుకొనుచున్నారు కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, హృదయాలు పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చెంతకు మార్చుకోనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించండి. ప్రతి మాట గుండెల్లో రాసుకోండి, మీ గుండెల్లో రాసుకోండి. యేసు సేవా కేంద్రంలో ఉండేవారు అందరూ ఉదయకాలం ముందు దేవుడు తెల్లవారుజామున నాతో మాట్లాడాడు. యేసు సేవా కేంద్రం నాది, నడిపించేది నేను ప్రధానమైన సేవకుడిని అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు నేను చెప్పినట్టు జీవించండి, లేకపోతే శిక్ష నీ దగ్గర నుంచి ప్రారంభిస్తాను, నా దగ్గర నుంచి. ఎవ్వరు తప్పించుకోలేరు. మరొక్కసారి చెప్తున్నాను, యేసు సేవా కేంద్రంలో ప్రధాన సేవకుడు యేసు. ఈ సంఘంలో పాస్టర్ నుంచి ఎవరైనా సరే మార్గం తప్పితే శిక్ష ఇక్కడ ప్రారంభమవుతుంది. మీలో ఎవరిని విడిచిపెట్టడు. రాత్రి మనం సువార్త విన్నాము, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పద్ధతులు మార్చుకోండి, వ్యసనాలు విడిచిపెట్టండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఒక్కొక్కళ్ళు ఈ తాగుడు, రకరకాల వ్యసనాలు కలిగిన వారు మరణానికి సమీపంగా వెళ్ళిపోతున్నారు. వారిని ఎవరు రక్షించలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శిక్షా విధి ఇక్కడే అమలు చేస్తాడు. బైబిల్ ప్రకారం వచ్చేవారం మనం రొట్టె విరిపి తీసుకుంటున్నాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు తప్పు చేస్తే 3 శిక్షలు: బలహీనత, విడువని రోగము, మరణం. నువ్వు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ రోగము తగ్గదు. 2, ఎప్పుడూ బలహీనంగానే ఉంటావు. 3, హఠాత్తుగా చనిపోతావు. చనిపోయిన తర్వాత పోని పరలోకం వెళ్తావు అంటే నరకానికి వెళ్తావు. ఈ 3 శిక్షలు ఈ రోజు నుంచి కఠినంగా దేవుడు అమలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యం సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని ఏదో బెదిరించడానికే నేను చెప్పడం లేదు. మీరు బాగుండాలని, నేను బాగుండాలని, మన అందరం బాగుండాలని, దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అందరూ ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనలను రక్షించడానికి గల కారణం ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళడానికా, ఇక్కడ ఉండిపోవడానికా? అంతే. అదే గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాగ జీవించవలసిందే అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారమే నేను చెప్తున్నాను మీకు. ఈరోజు చెప్పే మాటలు గుండెల్లో దాచుకోండి, రాని వారికి చెప్పండి, వచ్చిన వారు అందరూ ఆచరించండి. మొదటి మాట, యుద్ధాలు, పోరాటాలు
దేని నుండి? అవయవాల నుండి, భోగేచ్ఛల నుండి. ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఎందుకు మీరు గొడవ పడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయిని ప్రేమించిందట, వీళ్ళకి వాళ్ళకి పెళ్ళి ఇష్టం లేదంట, భారీ ఎత్తున దెబ్బలాడుకుంటున్నారు. అంటే భోగేచ్ఛ. ఈ అమ్మాయి పెళ్ళి కాకుండానే ఒక తప్పు చేయడానికి, అబ్బాయి ఒక తప్పు చేయడానికి వెళ్ళారు కనుక అది భోగేచ్ఛ. సరే, ఇంకొక ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇతను అతని భార్యతో తిరుగుతున్నాడట, అది చూశాడట, గొడవలు పడుతున్నారు. ఇంకొకరు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళకి డబ్బు ఇవ్వాలట, దాని గురించి వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇంకొకరు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళ కోడలకి స్నేహం అట, వాళ్ళిద్దరూ కలిపి అత్తగారిని నిర్లక్ష్యం చేస్తున్నారట. నేను ఇలాంటి గొడవలు వరుసగా వింటూ ఉంటాను. ఇంకొక అమ్మాయి చెప్తుంది, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకమ్మా? నువ్వు ఒక దెయ్యంలాగా నాకు కనబడుతున్నావు, నేను వేరే అమ్మాయితో ఉంటున్నాను, నాకు ఆ అమ్మాయితో కావాలి, నువ్వు వెళ్ళిపో అంటున్నాడట. అది భోగేచ్ఛ. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు లంచం తీసుకుని మన వేల్పూర్లోనే పంచాయతీ సెక్రటరీగా చేస్తున్న వ్యక్తి లంచం తీసుకుని కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు. అతనికి లంచం ఎందుకో జీతం సరిపోదా అంటే భోగేచ్ఛ. అలాగే చాలామంది పొరపాటు పనులు భోగాల కోసం చేస్తున్నారు, భోగేచ్ఛల నిమిత్తం. ఎందుకంటే ఎవ్వరు కూడా వాళ్ళకు వచ్చిన దానితో తృప్తి పడటం లేదు. వాళ్ళకున్న భర్తతోటి, భార్యతో కానీ, వాళ్ళకున్న ఉద్యోగంతో కానీ, వాళ్ళకున్న ఆదాయంతో కానీ, వాళ్ళకున్నది దేవుడిచ్చిన దానితో కానీ ఎవరు తృప్తి పడటం లేదు. ఏదో చేయాలి, ఏదో లాగేయాలి, అక్రమంగా లాగేయాలి, వాళ్ళది లాగేయాలి, ఏళ్ళది లాగేయాలి, వాళ్ళని మోసం చేయాలి, ఏళ్ళను మోసం చేయాలి. దీనికి అంతటికీ లోతైన కారణం భోగేచ్ఛ. భోగేచ్ఛ అంటే అర్థం ఏంటంటే ఉన్న జీవితం నచ్చలేదు, ఏదో గొప్ప జీవితానికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడిచ్చిన జీవితం నచ్చలేదు, దేవుడిచ్చిన భర్త నచ్చలేదు, దేవుడిచ్చిన భార్య నచ్చలేదు, దేవుడిచ్చిన ఇల్లు నచ్చలేదు, దేవుడిచ్చిన జీవితం ఏది నచ్చలేదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. భార్య కంటే వేశ్య దగ్గర సుఖం ఎక్కడ దొరుకుతుంది అంచేత భార్యను నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి కొంతసేపు తాగితే మైకంలో సంతోషంగా ఉంటుంది. అంచేత దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనం బయట వాళ్ళ గొడవ గురించి మనకు అనవసరం. దేవుని పిల్లలుగా పిలువబడిన మనము ఇలాంటివేమీ ఆశించటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఏమీ చేయటానికి వీల్లేదు, ఇలాంటి పనులేమీ కూడా మనం చేయటానికి వీల్లేదు. కాబట్టి మీ అవయవములు దేవునికి ఇచ్చేయండి. హల్లెలూయా. మీ అవయవములు దేవునికి ఇచ్చేయండి. నీ కన్ను నిన్ను పాడు చేస్తుంది, నీ చెయ్యి నిన్ను పాడు చేస్తుంది, నీ కాలు నిన్ను పాడు చేస్తుంది. నీ శరీరంలో ఉన్న ఏ అవయవం వలన నువ్వు పాపం చేస్తున్నావో ఆ అవయవాన్ని దేవుడికి ఇచ్చేయండి. అంటే అర్థమైందా? ఆ అవయవముతో నువ్వు చేసే పాపమును మానివేయము. దేవుని స్తోత్రం. దుర్నీతి సాధనాలుగా ఉన్న నీ అవయవాలను నీతి సాధనాలుగా, ఉదాహరణకి మోసం చేసేవారు నోటితో మోసం చేస్తారు, రకరకాల కబుర్లు చెప్తారు, నాటకాల మాటలు చెప్తారు. ఈ నోరు చెప్పేటటువంటి నాటకాల మాటల్లో ఏమేమి ఉపయోగపడుతున్నాయి? పెదవులు, నాలుక, పళ్ళు, నోరు మొత్తము ఉపయోగపడుతుంది.
ఆ నోటితోటి దేవుణ్ణి స్తుతించు. దేవుని స్తోత్రం. ఆ నోటితోటి దేవుణ్ణి స్తుతించు. ఆ మోసకరమైన మాటలు ఈ రోజుతో ఆపేయి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి స్తుతించు ఆ నోటితో. అలాగే ప్రతి అవయవాన్ని దేవుడి కొరకు వినియోగించు. అందుకే యేసు శరీరంలో ప్రతి అవయవము నలగగొట్టబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ భోగేచ్ఛలు మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మనిషి ఆశ ఎప్పుడూ తీరదు. మనిషి ఆశ ఎప్పుడూ తీరదు. ఈ రోజుతో నాకు ఇది చాలు అన్న మాట ఎవ్వరూ చెప్పరు. ప్రధానమంత్రి గారు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. చూసారా, ఆయన మొన్న ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మరలా 5 సంవత్సరాలు నేనే ప్రధానమంత్రిని. ఇప్పుడు ఆయన్ని కనుక మనం హృదయాన్ని పరీక్షిస్తే నేను మరణించే వరకు నేనే ప్రధానమంత్రిగా ఉండాలి అంటాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరణం వరకు ఆశ చావటం లేదు. అది ఆశ కూడా కాదు, దురాశ, భోగేచ్ఛులు. కాబట్టి ఈ ఆశించింది దొరకనప్పుడు జాగ్రత్తగా వినండి. వీళ్ళకి ఆశించింది దొరకనప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదట అడ్డు వచ్చిన మనిషిని చంపేస్తారు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారు? నరహత్య చేయుదురు. ఒక బెంగళూరులో నేను ఎండీగా ఉండగా ఒక ఫ్యాక్టరీలో హఠాత్తుగా ఒక అతను చనిపోయాడు. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో ఒక అతను చంపేశాడు. ఎందుకు చనిపోయాడు అంటే అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మేనేజర్ తర్వాత కింద డిప్యూటీ మేనేజరు, కింద మేనేజర్ ఈయన. ఈ డిప్యూటీ మేనేజర్ అవుతాడట. అతను ఉండటం వల్ల ఈ మేనేజర్కి ఆ పోస్టు అడ్డం వచ్చిందంట. అతను చంపేస్తే అతను మేనేజర్ అవుతాడంట. అంచేత డిప్యూటీ మేనేజర్ ఇంటికి వెళ్తుంటే రాత్రి కారులో రౌడీని పెట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత కొన్నాళ్ళకి ఎవరు చంపారు ఏంటి అన్ని ఎంక్వైరీ అంతా పూర్తయిన తర్వాత మనవాడు దొరికేసిన తర్వాత మేనేజర్ అవుదాం అనుకున్న అతనికి 7 సంవత్సరాల కఠిన కారాశిక్ష వేశారు. జైల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అర్థమైంది మీకు? ఈ దురాశ, ఈ భోగేచ్ఛ హత్యలకు దారితీస్తుంది. ఒక ఆవిడ వ్యభిచారం చేయటానికి 3 పిల్లలు అడ్డంగా ఉన్నారని తల్లితో కలిసి 3 పిల్లల్ని గొంతుకు నులిమేసి చంపేసింది. వ్యభిచారం చేయటానికి పిల్లల్ని చంపేసింది. భార్యను చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు, తప్పుడు పనులకి అడ్డం వచ్చిన వాళ్ళని అందరినీ చంపేస్తున్నారు, నరహత్య చేస్తారు, ఈర్ష్య పడిపోతారు. ఎదుటివారిని చూసి ఈర్ష్య పడిపోతారు. ఎవరి వ్యాపారం అన్నా బాగుంటే వీళ్ళకి ఈర్ష్య. ఆ వ్యాపారస్తుడిని చంపేస్తారు. ఏలూరు నుంచి నగల వ్యాపారి బెంగళూరు వెళ్తే డ్రైవర్ చేత చంపించేశారు అతన్ని. ఏలూరు అతన్ని చంపేస్తారు. లేదా విపరీతమైన ఈర్ష్య. వాళ్ళు ఎప్పుడు పడిపోతారు, వాళ్ళ వ్యాపారం ఎప్పుడు పడిపోతుంది, వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు కూలిపోతుంది, వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూలిపోతాయి అని మత్సరపడుదురు కదండి. సంపాదించుకొనలేరు, యుద్ధము చేయుదురు, గెలవరు. వీళ్ళందరూ ఈ రోజున క్రైస్తవుల్లో ఉన్నారు. బయట వారు కూడా పక్కన పెట్టండి. ఒక పాస్టర్కి ఇంకో పాస్టర్ అభివృద్ధి అవుతుంది చూడలేకపోతున్నారు. పాస్టర్లు కూడా చంపేస్తున్నారు కొన్ని చోట్ల. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా విశ్వాసులు అయితే చెప్పక్కర్లే, చాలా భయంకరంగా తయారైపోయారు. మనం యేసుక్రీస్తు పిల్లలం అని మర్చిపోయి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కనుక దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, మీలో ఎవ్వరూ అలాంటి వారు ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోనే మనలో అలాంటి లంచగొండులు కానీ, వ్యభిచారులు కానీ, తాగుపోతులు కానీ, ధనాపేక్షకులు కానీ, అబద్ధీకులు కానీ,
ఉండకూడదు. తర్వాత దేవుని అడుగనందున మీకేమీ దొరకటలేదు. ఇలాంటి వారు ఈ కార్యక్రమాలన్నీ కట్టిపెట్టి మోకరించి దేవుడి దగ్గర నీకేం కావాలో అడిగితే, అంటే నువ్వు చేస్తున్న తప్పులు పాపాలు అన్నీ మానేసి, ప్రభువా ఈరోజు నుంచి నేను ఇలాంటి పనులు చేయాలని అనుకోవడం లేదు, నేను ఇంకా నువ్వు చెప్పినట్టు జీవించాలనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు అని ఆయన పాదాలు పట్టుకుంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు న్యాయమైన మార్గంలో నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జీతం చాలదు నీకు, లంచాలు కావాల్సి వచ్చినాయా నీకు? లంచాలు ఎందుకు కావాల్సి వచ్చినాయి? పెళ్ళడానికి నగలు కొనటానికి, స్థలాలు కొనటానికి, పొలాలు కొనటానికి కదండి. లంచం కావాలి లగ్జరీగా బతుకుతానికి, కారుల్లో తిరుగుతానికి కదండి. హఠాత్తుగా ధనవంతులైన వాళ్ళ మీద దృష్టి పెడుతుంది గవర్నమెంట్, విజిలెన్స్ శాఖలు ఉంటాయి. ఎలాగయ్యారు వీళ్ళు అని ఎంక్వైరీ చేస్తారు. మరి ఇతడు దేవుడి వలన ధనవంతుడయ్యారు అనుకోండి, ఎవ్వరు ఏం చేయలేరు. దేవుని స్తోత్రం. ఇతడు ఇలాంటి దుండగమైన పనులు, దరిద్రమైన పనులు చేసి ధనవంతుడైతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కఠినమైన కారాగార శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ శిక్షలు, ఇక్కడ బాధలే కాకుండా అక్కడ నరకంలో మ్రగ్గవలసి వస్తుంది. అన్నీ శిక్షలే. పాపం చేసేవాళ్ళకి అన్నీ శిక్షలే, పాపం విడిచిపెట్టిన వారికి అన్నీ ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం. మనం ఆశీర్వదింపబడాలా, శిక్షించబడాలా? ఆశీర్వదించబడాలి. కాబట్టి దేవుడి మాటలు మీరు శ్రద్ధగా వినండి. మీరు అడిగినను భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. అడిగే ఉద్దేశం ఏంటి? నువ్వు అడిగే ఉద్దేశం మీద దేవుని కార్యం ఆధారపడి ఉంటుంది. ఉద్దేశం ఏంటంటే, ఒక ఆయన విజయవాడలో ఒక పాస్టర్ గారు ఒక అమెరికా నుంచి ఒక ఆవిడ డబ్బులు పంపిస్తే ఒక రోజున అన్నాడు, అమ్మా నేను ఒక 20 మందిని వ్యాన్లో తీసుకెళ్ళి వైద్యం చేయించాలనుకుంటున్నాను, నాకు ఒక పెద్ద వ్యాన్ కావాలి అంటే ఆవిడ డబ్బులు పంపించింది. చక్కని వ్యాన్ కొనుక్కొని, చాలా ఖరీదైన వ్యాన్, అది చాలా బాగుంటుంది, ఎయిర్ కండిషన్ వ్యాన్ కొనుక్కొని పిల్లల్ని వేసుకుని టూర్లు కొడుతున్నాడు. ఏ విధంగానూ కూడా ఒక్క మనిషిని కూడా ఎక్కించుకోలేదు దాంట్లో. అసలు అతని దగ్గర ఎవరూ లేరు. అబద్ధం ఆడి ఆ డబ్బులు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక ఒక రోజున ఆవిడ టికెట్ పంపించింది, నువ్వు అమెరికా రావు ఒకసారి మా ఇంటికని. ఇంకేముంది, ఎగిరి గొంతులేసి ఇతను బయలుదేరి అమెరికా వెళ్ళాడు. ఆవిడ ఎయిర్పోర్ట్కి వచ్చింది, కారులో తీసుకెళ్తుంది. ఆ కారు ఏమో ట్యాక్సీ. ఆ కారు ట్యాక్సీ. ఏమ్మా మీ కారు లేదా అన్నాడు. తర్వాత చెప్తానంది. వెళ్ళి చిన్న రేకు షెడ్ ఉంది ఇక్కడ, అమెరికాలో చిన్న షెడ్డులో ఉంటున్నావు ఏంటమ్మా, ఇల్లు లేదా అని అడిగాడు. ఆవిడ చెప్పింది, నువ్వు పేదలకి సహాయం చేస్తున్నావని, నువ్వు పేదలకి ఎంతో సహాయం చేస్తున్నావని నా కారు, నాకున్న స్థలము, నాకున్న ఇల్లు, నాకున్న అన్నీ అమ్మేసి నీకు డబ్బులు పంపించానని చెప్పింది. వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు, ఏడ్చాడు. అమ్మా నేను చాలా పాపాత్ముడిని, నువ్వు పంపించిన డబ్బు నేను ఎవరికి పేదలకు ఇవ్వలేదు, నేనే అన్నీ కొనుక్కున్నాను, నేనే అనుభవిస్తున్నాను. దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో అర్థమైంది. పాదాలు పట్టుకొని ఇప్పుడే వెళ్ళి నేను నిజమైన సేవ చేస్తాను,
అని ఆవిడ దగ్గర మాటిచ్చి మోకరించి ప్రార్థన చేసి విజయవాడ వచ్చి అందరికీ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఎంతో పాపిని, కానీ దేవుడు అతన్ని ఆ పాపం తెలుసుకున్న వెంటనే ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. మనం చాలామంది పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాం, కానీ అది తప్పు. పాపాన్ని అంగీకరించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని అంగీకరించడం వలన దేవుడు సంతోషపడడు, పాపాన్ని విడిచిపెడటం వలన దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మీరు మీ భోగముల నిమిత్తం దురుద్దేశముతో, నేను వెనకాలన్న స్థలము దురుద్దేశంతో కొనుంటే దానికి డబ్బులు రావండి. ఈ మందిరం దురుద్దేశంతో కొనుంటే రావండి. ఏదైనా నేను దురుద్దేశంతో చేసుంటే ఏ సేవా కేంద్రం అభివృద్ధి ఎప్పుడూ ఆగిపోయేది. దేవుని స్తోత్రం. ఏం చేసినా ఏ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేస్తే దేవుడు అంతకంతకు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. మీరేం చేసినా ఏ ఉద్దేశంతో చేయాలి? మంచి ఉద్దేశముతో. చెప్పండి, మంచి ఉద్దేశం ఉండాలి. ఎందుకంటే మీ ఉద్దేశం దేవుడికి తెలిసిపోతుంది. మీ ఉద్దేశం దేవుడికి తెలిసిపోతుంది. మీది మంచి ఉద్దేశం అయితే మీరు అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీది దురుద్దేశం అయితే ఉన్నది కూడా ఊడిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? తప్పు చేస్తున్న ఆడవారు కానీ మగవారు కానీ మీరు ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు. మీ అవయవాలను పాపానికి అప్పగిస్తున్నారు, లోకానికి అప్పగిస్తున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అన్నిట్లోకి ప్రమాదకరమైంది వ్యభిచారం. చాలా ప్రమాదకరమైంది. దేవుడు పిల్లల్లో ఎట్టి పరిస్థితుల్లోని అక్రమ సంబంధాలు అనేవి ఉండకూడదు. అది చాలా ప్రాముఖ్యమైన అంశము. దీని గురించి బైబిల్లో అనేక చోట్ల చెప్పబడింది. అక్రమ సంబంధం అనే దాంట్లో అర్థం ఏంటంటే, నీ దగ్గర అక్రమమైనది అంటే క్రమము కానిది, ఆడది కానీ మగవాడు కానీ డబ్బు కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ అది క్రమముగా నీ దగ్గరికి రానిది నీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గరకు రావాల్సింది క్రమముగా ఉన్నదే. అర్థమవుతుందండి మీకు? క్రమము అంటే దేవుడి చేత అంగీకరించబడినది. దేవుడి చేత అంగీకరించబడినది. భక్త సింగ్ గారు, ఆయనకి కొన్ని వేల మంది విశ్వాసులు కాబట్టి విపరీతమైన డబ్బు వచ్చేది, కోట్లే వచ్చేది. ఆయన అలా బీరువాల్లో పెట్టి ఉంచేవారు. ఒకరోజు గవర్నమెంట్ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చారు. వచ్చిన తర్వాత, మీ డబ్బు ఎంత సీజ్ చేస్తున్నాం అన్నారు. చేసుకోమన్నారు. మీ డబ్బు పట్టుకెళ్ళిపోతామన్నారు. పట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఏంటి అసలు నేను ఏమీ కదులుతులేదేంటి, స్పందించట్లేదేంటి? దాంట్లో ఒక అధికారి ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన వాళ్ళతో అన్నాడంట, మీరు బలవంతం చేస్తే నేను వచ్చాను, కానీ ఆయన అంత ధైర్యంగా అంత ఓపెన్గా చెప్పడానికి కారణం ఆ డబ్బంతా కూడా దేవుడి చేత ముద్రించబడిన డబ్బు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆడ ప్రార్థన చేయించుకుని ఆ డబ్బు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా దేవుడికి తెలియని డబ్బు అక్కడ లేదు. దేవుని స్తోత్రం. దేవుడికి తెలియనిది ఏది మీ దగ్గర ఉన్నా, దేవుడికి నచ్చనిది ఏది మీ దగ్గర ఉన్నా అది ప్రమాదం, చాలా ప్రమాదకరం. దానివలన మీ జీవితాలు మొత్తం భ్రష్టు పెట్టేస్తాయి, నాశనమైపోతాయి. దేవుడు అంగీకరించిన భార్య, దేవుడు అంగీకరించిన పిల్లలు, దేవుడిచ్చిన ఉద్యోగము, దేవుడిచ్చిన వ్యాపారం,
దేవుడి చేత అంగీకరించబడినటువంటిదే ఏదైనా మీ దగ్గర ఉండాలి. కానీ దేవుడు అంగీకరించనిది ఏది మీ దగ్గర ఉన్నా మీకు కఠినమైన శిక్ష తప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఎవరు అంగీకరించాలి? దేవుడు ఏది అంగీకరిస్తాడు? బైబిల్లో స్పష్టంగా ఉంది. దేవుడు కష్టార్జితాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టార్జితాన్ని అంగీకరిస్తాడు. అనాయాసంగా వచ్చిన దాన్ని దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందా? చాలాసార్లు చెప్పాను మీకు నేను, అది అత్యంత ప్రమాదకరం. దేవుడిచ్చిన దాని అందే నేను ఆనందించాలి. దేవుడికి వ్యతిరేకమైనది అది ఆనందం కాదు, అది చాలా ప్రమాదకరం, అది శాపగ్రస్తమైనది. తర్వాత ఈ లోకముతో స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువగును. ఎంతసేపు నా ఇల్లు నాది, నా డబ్బులు, నేను బాగా పైకి వెళ్ళిపోవాలి, నేను బాగా పైకి వెళ్ళిపోవాలి అని ఎంతసేపు లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించే వ్యక్తి దేవుడికి విరోధి. దేవునిస్తాం, దేవుడికి విరోధి. కానీ చాలామంది క్రైస్తవులు ఇదే పద్ధతిలో ఉన్నారు, పాస్టర్లు కూడా ఇదే పద్ధతిలో ఉన్నారు. ఇది చాలా భయంకరం, చాలా ప్రమాదకరమైంది ఇది. కాబట్టి మీరు దేవుడికి విరోధిగా ఉండి ఏమీ సాధించలేరు, ఏమీ సాధించలేరు కదండి. ఎవరు ధైర్యంగా ఉంటారట బైబిల్ ప్రకారం? ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతుడు నీతిమంతుడు సింహం వలె. హల్లెలూయా చెప్పండి. నీతి లేని వాడికి ధైర్యము ఉండదు. నీతి లేని వాడి పక్షంగా ఎవరు ఉండరు, దేవుడు ఉండడు, ఎవరు ఉండరు. ఒకవేళ సాతాను ఉన్నా ఆడి ముంచేస్తాడు, టక్కన వదిలే వెళ్ళిపోతాడు. మంచి టైంలో ఈడు ఇరుక్కుపోతాడు. కాబట్టి ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. సామెతలు 28లో చెప్తాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. ఆయన అన్నాడంట, వీళ్ళందరూ అధికారులు టకటక టకటక దిగిపోతే మిగతా వాళ్ళు ఎవరికైనా దడొచ్చేస్తుంది. ఆయన అలాగే కూర్చుని ఉన్నాడంట. చూసుకోండి అన్నాడంట. అంత చూసి వచ్చితే ఏమి వాళ్ళ నమస్కారం చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు ఎలా ఉంటాడు? బ్రహ్మాండంగా, ధైర్యంగా కదండి. పోలీసు వాళ్ళు మనకి కారు కానీ బండి కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఆపుతున్నారు అనుకోండి, మన దగ్గర ఏ విధమైన ఇబ్బంది లేదనుకోండి, కారులోనే కూర్చుంటాం. నేను కారులో వెళ్తుంటే మొన్న రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర 4-5 పోలీసులు ఆపారు. ఆపిన తర్వాత నన్ను చూశారు. మరి ఏంటో వాళ్ళకి తెలియకుండానే ఇలాగ అన్నారు. వెళ్ళిపోండి సార్ అన్నారు. తెలియకుండానే ఆ హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళినవారు. మా వదిన గారు అక్కడ నుంచున్నారు. నేను పైనుంచి కిందకు వస్తున్నాను. నాకు ఎలా కొట్టాడు, కొట్టి ఈవిడేమో వెళ్ళెత్తలేదు. నన్ను వెళ్ళెత్తలేదండి, మీకేంత అన్నాడు. ఆవిడని పంపాయి అన్నాను. ఉన్నాడు సార్ పంపుతాను అన్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు మనలో ఉంటాడు కనుక మనల్ని అందరూ గౌరవిస్తారు. దేవుని స్తోత్రం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తులాగా జీవింతే ఇంకా గౌరవం పెరుగుతుందండి. మనం యేసుక్రీస్తులాగా జీవిస్తే ఇంకా గౌరవం పెరిగిపోతుందండి మనకి. ఇప్పుడు మీరందరూ అవమానంతో జీవించాలనుకుంటున్నారా, గౌరవంగా జీవించాలనుకుంటున్నారా? మరి ఇంక పాపం చేయకండి, తప్పు చేయకండి, ఇలా ఉండండి. ఇదిగో మీ రాజు ఎత్తించుచున్నాడు, మీ తలలెత్తుడి,
సమీపమాయె మీ విడుదల ధైర్యమునందుడి. చూసారా, యేసు ప్రభు మనల్ని ఏం చెప్పాడు? ఇలా ఉండమన్నాడా? ఇలా ఉండమన్నాడా? చాలా ఎత్తమన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంట ఆ పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అలా చూశాడు ఆయన. పిలాతు గారి కంగారు వచ్చేసింది ఆయన చూసి, ముఖంలో కాంతి చూసి. అప్పుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు మాట్లాడవు? నిన్ను సిలువ వేయటానికి, నిన్ను విడిపించడానికి కూడా నాకు అధికారం ఉందన్నాడు. చిరునవ్వు నవ్వాడు దేవుడు. నవ్వాడు. అన్నాడు, నీకు లేదు, ఆయనకి అన్నాడు. హల్లెలూయా. మనం అలాగా మాట్లాడాలి. మనం అలాగా మాట్లాడాలి. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు, నీకు అధికారం, నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అని ఎవడన్నా అన్నాడు అనుకో, నవ్వాలి మనం. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వినబడుతుందా? నువ్వు నన్నేమీ చేయలేవు. కంగారు పడి కలవరపడిపోకూడదు. దేవుని ఆజ్ఞ లేనిదే బైబిల్ చెప్తుంది, మీ తలలో వెంట్రుక కూడా ఎవరు ముట్టుకోలేరు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞ లేనిదే మీ తలలో వెంట్రుక కూడా ఎవరు ముట్టుకోలేరు. వెంట్రుక కూడా దేవుడు అంత విలువిస్తాడు. కానీ ఒక్కటి, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవారికి ఏ గ్యారంటీ లేదు. ఏ గ్యారంటీ లేదు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవారికి. ఏదో రోజున పడి తీరవలసిందే. ఈరోజు మందిరం నుంచి వెళ్ళే ముందు మీరు తలలు ఎత్తుకుని వెళ్ళండి యేసు ప్రభుతో కలిసి. దేవుని స్తోత్రం. మీరు అడుగులు టీవీగా వేయండి. మేకపోతంటే ఎంత గంభీరంగా ఉంటుందో, సింహలా చూస్తుందంటది మేక. బైబిల్లో ఉంది. కాబట్టి మీరు గుమ్మలోంచి బయటికి వెళ్ళేటప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను. హల్లెలూయా. నీతిమంతులుగా బయటికి వెళ్ళండి. ఒకవేళ మీలో ఎవరైనా ఏదైనా చిన్నయో పెద్దయో ఉంటే ఇక్కడే వదిలేయండి. లీవ్ ఇట్ ఆఫ్. లేదా మీరు బాధపడి ప్రయోజనం లేదు. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నా నేనేమి చేయలేను. దేవుడు మీకు విరోధయ్యాక నా ప్రార్థన పనిచేస్తుందా? కోరుతానండి. దేవుడు విరోధయ్యాక నా ప్రార్థన పనిచేస్తుందా? దేవుడిని విరోధం చేసుకోకండి. తర్వాత చూడండి, ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడినంత అపేక్షించిన లేఖనము చెప్పుచున్నది, వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఎక్కువ కృపనిచ్చును. మనుషులకి ఈర్ష్య కలుగుతుందండి, దేవుడికి ఈర్ష్య కలగదండి. మనుషులకి ఈర్ష్య కలుగుతుందండి. గొప్పడైపోతున్నాడు, 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 గొప్పడైపోతున్నారు, గొప్పదైపోతుంది, గొప్పోళ్ళు అయిపోతున్నారు అని మనుషులు ఈర్ష్యపడతారు. ఒకవేళ నేను రేపొద్దున్న భవిష్యత్తులో ప్రపంచం అంతా తిరిగి దైవజనుడిని అయ్యాను అనుకోండి, దేవుడికి సంతోషం ఇంకా పెరిగిపోతుందండి. హల్లెలూయా. మనుషులు ఈర్ష్యపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడంట ఇంకా పెంచేస్తాడంట కృప. మనం ఎదిగే కొలది కృప పెరిగిపోతుందట. ఆయన కృప బాగా పెరిగిపోతుంది. మహిమ నుండి అధిక మహిమకు మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పనా, నాకు ఒక 10 లక్షలు దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఆ 10 లక్షలని కరెక్ట్గా లెక్క ఆయనకి అప్పచెప్పాను అనుకోండి, నెక్స్ట్ టైం 20 ఎత్తాడు. 20 లెక్క కరెక్ట్గా అప్పచెప్తే 40 ఎత్తాడు, 40 అప్పచెప్తే 80 ఎత్తాడు, 80 అప్పచెప్తే 800 కోట్లు కూడా ఇస్తే 800 కోట్లు కరెక్ట్గా లెక్క చెప్తే 8,000 కోట్లు ఇస్తాడు. అలాగే ఇచ్చేసాడు బ్రెనిహిన్కి, యాంగుచోకి. వాళ్ళకి డబ్బు లెక్క పెడతాం కుదరక
లెక్క పెడతాం కుదరలేదంట ఇంకా యాంగిషో గారికి. ఈ బ్రెనిహిన్ అనే ఆయన ఉంటాడు, అమెరికా అధ్యక్షుడు కూడా. ఒక విమానంలో ఆయన వస్తుంటే ఆయన చుట్టూ 4-5 విమానాలు వస్తాయి. బ్రెనిహిన్ గారు కూడా 5-6 విమానాలు వస్తాయి ఆయన వస్తుంటే. ఒక దైవ సేవకుడు కూడా అన్ని విమానాలు వస్తాయి. బ్రెనిహిన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, బొంబాయి వచ్చినప్పుడు, మొత్తం కొన్ని కోట్ల రూపాయల హోటల్ అంతా ఆయనే తీసేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? బైబిల్ చెప్తుంది, నువ్వు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన నియమింతును. హల్లెలూయా. నువ్వు అలా నమ్మకంగా ఉంటే నిన్ను హెచ్చించుకుంటూ వెళ్ళిపోతాడు. తుదకు నీ అభివృద్ధిని నువ్వు చూడలేనంత పరిస్థితికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఒకరోజు ప్రకాష్కి ఫోన్ చేశాను. ప్రకాష్కి ఫోన్ చేసి, మీటింగ్స్ ఉన్నాయి రండి 3 రోజులు అన్నాను. ఆగస్టులో ఫోన్ చేశాను, సెప్టెంబర్లో మీటింగ్లో అన్నాను. ఆయన ఇస్రాయేల్ గారు అని నవ్వాడు. నవ్వి ఏంటండి అన్నాను. ఏంటంటే, ఇప్పుడు మీరు ఆగస్టులో ఫోన్ చేశారు, నాకు వచ్చే సంవత్సరం జూన్ దాకా ఖాళీ లేదు అన్నాడు. అదండి, దేవుడికి నచ్చితే మనకు ఖాళీ ఉండదండి. దేవుడికి నచ్చకపోతే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీయే, అన్నీ ఖాళీయే. ఆదాయం ఉండదు, ఘనత ఉండదు. ఇంట్లోనేమో ఏమయ్యా కూర్చుని ఉన్నావు, సిగ్గులేదా అంటది పెళ్ళం. ఏం చేయనే, అంతకంతకే ఖాళీ అయిపోతున్నా. దేవుడు ఆశీర్వదించకపోతే మొత్తం ఖాళీ. ఇంకా కొంతమంది వెరైటీ మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడే నన్ను ఖాళీగా ఉండమనడు అంటారు. గొడవ లేదు, ఇంకా దానికి మనం చేసేది ఏమీ లేదు. ఇంకా దేవుడు ఖాళీగా ఉండమన్నాడా? చెప్పాడా? బైబిల్లో ఉంది అది. బైబిల్ ఏం చెప్పింది? వారానికి 6 రోజులు కష్టపడి పని చెయ్యి, ఒకరోజు విశ్రాంతి తీసుకో. లేదండి, 6 రోజులు విశ్రాంతి, ఒకరోజు కష్టపడతాను అన్నవనుకో, అదే పాపం, ఆజ్ఞాతిక్రమణం. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి మనము దేవుని ఆజ్ఞ ధిక్కరించకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి. గర్విష్ఠులందరూ ఖాళీ అయిపోతారు, గర్వంగా ఉండేవాళ్ళందరూ ఖాళీ అయిపోతారు, తగ్గించుకునే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. చెప్పండి. గర్వంగా ఉండేవాళ్ళందరూ దిగిపోతారు, గర్వం లేని వాళ్ళందరూ హెచ్చింతారు. దానికి ఉదాహరణ 100కి 100 పాళ్ళు రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు నాకు కొద్దిగా తెలుసు, అంటే పూర్తిగా తెలియదు కానీ చాలా తగ్గించుకుంటాడు ఆయన. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయినా కూడా అదే తగ్గింపు ఉంది ఆయనలో. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా కూడా బాబు అని మాట్లాడతాడు మనతోటి. అలాగే ఒకసారి కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ గారు, మేమందరం కింద కూర్చొని ఉండగా ఆయన వచ్చాడు, ముఖ్యమంత్రి వచ్చాడు. వస్తే మేమందరం లేచి నుంచున్నాం. కూర్చోండి అని చెప్పి నన్ను కేకేసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. ఆంధ్ర నుంచి వచ్చాను. కూర్చోండి అని చెప్పి చక్కగా, ముఖ్యమంత్రి అండి, ఎమ్మెల్యే కాదండి, ముఖ్యమంత్రి, రాష్ట్రానికే అధిపతి, అంత స్నేహంగా నాతో మాట్లాడాడు. అంచేత రేవంత్ రెడ్డి గారిని అందరూ కూడా తెలంగాణలో అన్నారు. ఇవాళ ఇలా కొట్టవలసి వస్తుంది. దేవుని స్తోత్రం. అంచేత తగ్గించుకునేవారు. నువ్వు బాగా తగ్గించుకోవాలి. నువ్వు అంతకంతకంతకంతకంతకంతగా తగ్గించుకోవాలి. ఎంత గర్వం? ఏం చూసుకుని గర్వం?
ఏం చూసుకుని మీరు ఎన్ని కేజీలు ఉన్నారు, మీరు ఎన్ని కేజీలు ఉన్నారో అంత మట్టి, మీరు ఎన్ని కేజీలు ఉన్నారో అంత మట్టి. కనబడుతుందా? మట్టిని చూసుకుని గర్వమా? మట్టిని చూసి గర్వమా? గర్వమా? నేను చాలా తెలుపు, నేను చాలా అందం. నువ్వు మట్టే, కాకపోతే ఎర్రమట్టి, నల్లమట్టి కదా, రంగురంగుల మట్టి, అంతేనా? మట్టినా? మట్టికి గర్వం వద్దు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? నీ పాద ధూళిని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అబ్రహాం సాగిలపడి నీ పాద ధూళిని అన్న వెంటనే అబ్రహాముని దేవుడు 2 చేతులతో ఎత్తి పట్టుకుని భుజం మీద చెయ్యేసి నువ్వు నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అలా అనిపించుకోవాలి. మనం పాదాల దగ్గర ఉండి ఆయన లేపి భుజం మీద చేయేస్తే మంచిదే, కానీ మనం ఆయన భుజం మీద చేయెత్తే అలా కుదురుతుందండి. చాలా కర్మ అండి కొంతమందికి. ఎందుకో తెలదండి, ఎందుకో తెలదు. ఒక ఆయన అన్నాడు, మోటార్ సైకిల్ మీలా కూర్చొని నేను స్టైల్గా కూర్చుంటాను అంటే ఏంటండి అన్నాను. అదో రకంగా కూర్చున్నాడు, ఆ స్టైల్ అంట. నాకు రాదండి అన్నాను, నాకు ఉన్నదేదో ఉన్నదని. అందులోకి ఇలా మాట్లాడుతా ఆ వంతుని టర్నింగ్ వచ్చింది, అక్కడ పెద్ద పేడ కొట్ట ఉంది, దాంట్లో పడ్డాడు. స్టైల్గా అంతా అయిపోయింది, పేడ అంతా చిందేసింది. స్టైల్గా ఉంటే ఏం చిందుతుంది? పేడ చిందుతుంది. అర్థమైందా? నీ స్టైల్ ఎవరికి కావాలి కదా, నీ గొప్పతనం ఎవరికి కావాలి? దేవుడు అయ్యుండి ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తగ్గించుకునే వారికి దేవుడు కృప ఇస్తాడు, హెచ్చించుకునే వారిని తొక్కి పడేస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? తర్వాత చూడండి జాగ్రత్తగా. దేవునికి లోబడి ఉండుడి. చెప్పండి. దేవుడి దగ్గర ఇలా ఉండండి, మనుషుల దగ్గర కూడా ఇలాగా ఉండండి. తప్పే ఉంది? మొన్న ఒక ఆయన అంటున్నాడు స్టేజ్ మీద, ఏమండి మీరు దేనికి ముందుకెళ్ళరేంటి, వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, నన్ను కేకేసినప్పుడు వెళ్తాను, నన్ను కేకేయకుండా ఎందుకంటే, లేదు మీరు దేనికి బయట ముందుకొచ్చి ఫోటో దిగవచ్చు కదా అన్నాడు. చెప్పండి, నా ఫోటో ఆయన దగ్గర ఉంది కదా, ఇక్కడ దిగితే ఏంటి, దిగకపోతే ఏంటి, చివరికి ఏదో ఫోటో తీశారు అనుకోండి. మొత్తం మీద మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. నడిచి వెళ్తాడో పారిపోతాడు? దేవుడికి లోబడి ఉండేవారి పక్షంగా ఎవరు ఉంటారు? యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడితో యుద్ధం చేసి అపవాదిని నెగ్గుతాడా? మనతో చేస్తే నెగ్గుతాడా? నెగ్గుతాడు. మనతో యుద్ధం చేస్తే నెగ్గుతాడు, అపవాదితో యుద్ధం చేస్తే ఓడిపోతాడు. కాబట్టి దేవుడు అపవాదితో యుద్ధం చేయాలంటే నువ్వు దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడతాం అంటే అర్థం ఏంటో చెప్పి తొందరగా ముగించేస్తాను. దేవుడికి లోబడతాం అంటే దేవుడు చెప్పిన మాట కుడికి కానీ ఎడం కానీ తిరగకుండా ఆయన మాట ప్రకారం జీవింతే ఆయనకు లోబడినట్టు లెక్క. దేవుని స్తోత్రం. అంతే కదా, లోబడతాం అంటే అర్థం అదే, మాట వినడమే. ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకుని, దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నానా? ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే, నువ్వు దేవుడు చెప్పినట్టు జీవిస్తే యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పినట్టు జీవించకపోతే యుద్ధం నీదే, యుద్ధము నీదే. యుద్ధము యెహోవాదని పాట పాడితే సరిపోదు. కాబట్టి మనం వాడితోటి యుద్ధము చేయలేము, ఓడిపోతాము. కాబట్టి దేవుడికి లోబడి ఉండండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును. ఎవరి దగ్గరికి రావాలండి? దేవుడి దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటండి? దేవుడి దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటమ్మా చెప్పనా? దేవుడు మనసు మీ మనసు ఏకమైపోవడం. హల్లెలూయా. అంటే నన్ను దేవుడి నుంచి ఎవ్వరు
విడతీయలేరు. చెప్పండి. అలా నీ మనసు దేవుడి మనసు ఏకమైపోవాలి. అది దేవుడి దగ్గరికి రావడం. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు దేవుడికి దూరంగా ఉంటే ఆయన నీకు దూరం అయిపోతాడు. ఆయన ఏమన్నాడు ఒక చోట, మీ పెదవులు నన్ను ఘనపరుస్తున్నవి కానీ హృదయము దూరంగా ఉంది. పెదవులతోటి పాటలు పాడకపోయినా పర్లేదు, హృదయం దగ్గరికి ఉంటే చాలు. నన్ను చాలామంది ప్రశ్నించారు, ఏమంటే పలానా పాస్టర్ గారు చాలాసేపు ప్రార్థన చేస్తారు, పలానా పాస్టర్ గారు చాలాసేపు ప్రార్థన చేస్తారు, మీరేంటి 2 మాటలే ప్రార్థన చేస్తారు అని నన్ను చాలామంది ప్రశ్నించారు. దానికి నేను చెప్పింది ఒకటే, వాళ్ళు పెదవులతో చేస్తారని నేను అనగానే నేను చేసే 2 మాటలు హృదయంతో చేస్తాను, అది జరుగుతుందని చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎక్కువసేపు చేయటం కాదు, హృదయంతో చేస్తున్నావా పెదవులతో చేస్తున్నావా అనేది చాలా ముఖ్యం. కాబట్టి ముగింతున్నాను. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా హృదయాలు పరిశుద్ధపరచుకోండి. మీ చేతులతోటి పాపం చేయకండి, హృదయంతో పాపం చేయకండి. హృదయం పాపం అంటే ద్విమనస్కులు, 2 మనస్సులు గలవారు. ఈ 2 మనస్సులు గలవారు ఎవరంటే, కొంతసేపు దేవుడు అంటారు, కొంతసేపు లోకం అంటారు. కొంతసేపు దేవుడు చేస్తాడంటారు, మరి కొంతసేపు దేవుడు చేయడేమో అంటారు. కొంతసేపు నువ్వు దేవుడిని నమ్ముకో పర్వాలేదంటారు, మరీ నువ్వు అంతలా నమ్మేసుకుంటే కుదరదంటారు. అసలు మనకు గందరగోళం అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు 2 మాటలే, ఎప్పుడు 2 మాటలే, ఎప్పుడు 2 మాటలే. ఈ 2 మాటలు ఉన్న వాళ్ళతోటి దేవుడికి కష్టమే, పెళ్ళానికి కష్టమే, మొగుడికి కష్టమే, స్నేహితుడికి కష్టమే, అందరికీ కష్టమే. ఒక ఆవిడ అనేది నాతోటి, మీరేం బాధపడుతున్నారా, మీ కార్యం దేవుడు చేసేస్తాడు అనేది పొద్దున్న 10ంటికి, సాయంత్రం 5ంటికి అడిగేది, ఏమైందండి అని. అవ్వలేదండి. మనం అలాగ అనుకుంటే అవ్వదండి, మనం చేసే ప్రయత్నాలు చేసుకోవాలండి. అదేంటి పొద్దున్నే కదా చేస్తాడు అంది, సాయంత్రం చేయదంటుంది ఏంటి. ఆవిడ పట్టుకుంటే మనం కూడా పనికి మనలోని అయిపోతాం. అలాగే ఒక రోజున నేను మౌనంగా వెళ్ళాను ఆవిడ దగ్గరికి. నేను అనుకున్నానండి, ఈసారి కూడా అవ్వలేదు కదండి అనుకున్నానండి. అదేంటమ్మా మీరే కదా దేవుడు చేస్తాడని చెప్పారు అన్నాను. దేవుడు చేస్తాడంటే మరి మన ప్రయత్నాలు ఉండక్కర్లేదేంటండి, ఇప్పుడు కూడా అవ్వలేదు కదండి అంది. అయిపోయిందమ్మా అన్నాను. అయితే దేవుడు చేసాడు అన్నమాట అండి. ఇలాంటి వాళ్ళతోటి చాలా కష్టం. ఇది ద్విమనస్కులు, 2 మనస్సులు. వీళ్ళు దేంట్లోనే స్థిరంగా ఉంటారు. ఓ రోజు ఓ మాట, ఓ రోజు మాట. వీళ్ళతోటి అందరికీ ఇబ్బందినా మాట్లాడరండి, అందరికీ ఇబ్బంది. మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు? ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, అసలు వీళ్ళకి ఏం చేయాలో దేవుడికి అర్థం కాదు. ఇదో సమస్య. దేవుడికి అర్థం కాదు వీళ్ళకి ఏం చేయాలో. ఓకే, అంచేత ఏక మనస్సు కలిగి ఉందాం. ఒకే మనస్సు. చెప్పండి, 2 మనసులు వద్దు, ఒకే మనస్సు, అది యేసు మనస్సు. హల్లెలూయా. ఏ మనసు? యేసు మనస్సు కలిగి ఉందాం. కాబట్టి వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, నవ్వు దుఃఖానికి మార్చుకోండి, ఆనందం చింతకు మార్చుకోండి, తగ్గించుకోండి, హెచ్చింతాడు. మీరు ఎంతసేపు దీనంగా ఉండండి, తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎక్కువగా దుఃఖపడండి, ఎక్కువగా చింతించండి. దేని గురించి? దేవుని రాజ్యం గురించి, దేవుని కృప గురించి, దేవుని కార్యం గురించి. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలిగించును. హల్లెలూయా. ఒకసారి దేవుడు మనల్ని బాగా ఏడ్చేలాగా చేస్తాడు.
ఒక్కోసారి రాత్రి పగలు కూడా ఏడ్చే పరిస్థితులు వస్తాయండి. ఇలాగా ఒక రాత్రి ఒక పగలు మనం బాగా ఏడ్చిన తర్వాత రెండో రోజు పొద్దున దేవుడు గొప్ప సంతోషాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏడ్చినా పర్వాలేదు, దుఃఖపడినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి. ప్రభు అన్నాడు మోషే గురించి, నా ఇల్లు అంతటిలోనే నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాక్ష్యాన్ని పొందండి. ఇంట్లో పొందండి, బయట పొందండి, సంఘంలో పొందండి, దేవుడి దగ్గర పొందండి. మీరు ఆశీర్వదింపబడతారు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. జరగబోయే ప్రతి క్షణం మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ ఆత్మ ద్వారా బలముగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమె మాట్లాడుతున్నాను. ఆనందంగా లేచి నిలబడు.